గ్యారేజ్ నుంచి బిలియన్ డాలర్ ఎంపైర్ వరకు. గ్యారేజ్ నుంచి బిలియన్ డాలర్ల ఎంపైర్ వరకు అసలు యూట్యూబ్ ఎలా పుట్టింది? యూట్యూబ్ ఎలా పుట్టింది, ఎన్నిసార్లు దెబ్బతిన్నది, ఎలా ప్రపంచాన్ని మార్చేసింది? యూట్యూబ్ జర్నీ 2005 నుంచి 2026 వరకు ఎన్నిసార్లు పడి లేచింది, ప్రపంచాన్ని ఎలా మార్చేసింది? 19 సెకండ్ల వీడియోతో మొదలయ్యి ప్రపంచాన్ని రూల్ చేస్తున్న యూట్యూబ్ కథ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను మాట్లాడిపోయేది మన జీవితంలో 3 నుంచి 4 గంటలు గడిపే ఒక ప్రపంచం గురించి. అవును, యూట్యూబ్ గురించి. ఇప్పుడు స్క్రోల్ చేస్తూ ఉన్న యాప్ ఒక చిన్న గ్యారేజ్ లో మొదలై ఎన్ని దెబ్బలు తిన్నదో, ఎలా ఒక్క రోజులో ప్రపంచాన్ని మార్చేసిందో అన్ని చూద్దాం. ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే కామెంట్ చేయండి, యూట్యూబ్ అని కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ కొట్టకపోతే ఒక లైక్ కొట్టండి. 2005 ఏప్రిల్ 23 యూట్యూబ్ పుట్టినరోజు. 3 ఫ్రెండ్స్, స్టీవ్ చెన్, చాడ్ హర్లే, జావద్ కరీం. వీళ్ళు పేపాల్లో ఉద్యోగులు. ఒకరోజు పార్టీలో రికార్డ్ చేసిన వీడియోలు షేర్ చేయాలనుకున్నారు, కానీ ఆ రోజుల్లో అదే పెద్ద ప్రాబ్లం. వీడియో సైజు పెద్దదిగా ఉండటం వల్ల ఈమెయిల్లో పంపడం చాలా కష్టమైంది. అప్పుడు వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది, ఒక సింపుల్ వెబ్సైట్ తయారు చేద్దామని. ఆ వెబ్సైట్ ఎలా ఉండాలంటే ఎవరైనా వీడియో అప్లోడ్ చేస్తే ఎక్కడి నుంచైనా చూడగలిగేలా ఉండాలి అని చెప్పి ఆ వెబ్సైట్ ని డిజైన్ చేశారు. అలా ఏప్రిల్ 23, 2005న youtube.com లైవ్ అయింది. మొదటి వీడియో జావేద్ కరీం అప్లోడ్ చేశారు. ఆ వీడియో టైటిల్ మీ ఎట్ ద జూ. ఆ వీడియో 19 సెకండ్ల నిడివి మాత్రమే. జూలో ఏనుగులు చూపిస్తూ ఇవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి ఆ వీడియోలో అంటున్నాడు. అదే యూట్యూబ్ లో మొదటి వీడియో. ఇప్పుడు ఆ వీడియోకి అప్లోడ్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే నేను ఈ రోజు వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి 381 మిలియన్లకు పైగా వ్యూస్. 2005 నుంచి 2006 వరకు రాకెట్ లాంచ్ అయింది. రోజుకి 30,000 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. రోజుకి 100 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. అప్పట్లో ఇంటర్నెట్ స్పీడ్ చాలా స్లో అయినా వాళ్ళు మాత్రం ఆగలేదు. అప్పుడు గూగుల్ కళ్ళు పెద్దవి చేసి చూసింది యూట్యూబ్ గురించి. 2006 అక్టోబర్ 9న $1.65 బిలియన్ యూట్యూబ్ ను కొనుగోలు చేసింది. అప్పట్లో అంత డబ్బు ఇచ్చి ఒక వెబ్సైట్ ను కొనుగోలు చేయడం అంటే అప్పట్లో అది పెద్ద భారీ డీల్ అనుకోవచ్చు. 2007 నుంచి 2012 వరకు సక్సెస్లు ఉన్నాయి, ఫెయిల్యూర్స్ ఉన్నాయి. 2007లో పార్ట్నర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అప్పుడే క్రియేటర్లు డబ్బు సంపాదించడం స్టార్ట్ చేశారు. 2010లో రోజుకి 2 బిలియన్ల వ్యూస్ వస్తున్నాయి యూట్యూబ్ లో. 2012లో సై గంగనం స్టైల్ మొదటి బిలియన్ వ్యూస్ వీడియో. అప్పట్లోనే ప్రపంచంలో అతి ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అయింది అప్పుడు. కానీ అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి యూట్యూబ్ కి. కాపీరైట్ లా సూట్స్ వచ్చాయి. వయాకామ్ అనే కంపెనీ $1 బిలియన్ కాపీరైట్ కేసు వేసింది. చాలా మంది క్రియేటర్లు నా ఛానల్ డిమానిటైజేషన్ అయిందని చెప్పి చాలా మంది బాధపడ్డారు ఆ రోజుల్లో. అప్పుడు యూట్యూబ్ టీం అంతా కలిసి కాపీరైట్ సిస్టమ్ ని బాగా బలపరిచారు. ఇక 2015 నుంచి 2020 వరకు మొబైల్ రాజ్యం. అప్పటి నుంచి ఆండ్రాయిడ్ మొబైల్ స్టార్ట్ అయ్యాయి. స్మార్ట్ ఫోన్లు బాగా వచ్చాయి. యూట్యూబ్ వాచ్ టైం స్కై రాకెట్ అయింది. 2020లో టిక్ టాక్ కి కాంపిటీషన్ ఇవ్వడానికి యూట్యూబ్ అప్పుడు షార్ట్ వీడియోస్ లాంచ్ చేసింది. 2021లో షార్ట్స్ కు రోజుకి 30 బిలియన్ల వ్యూస్ దాటేసింది యూట్యూబ్. ఇప్పుడు మన తెలుగు యూట్యూబర్స్ కూడా చాలా మంది వస్తున్నారు, చాలా మంది క్రియేటర్లు అవుతున్నారు ఈ షార్ట్ వీడియోస్ వల్ల, అలాగే లాంగ్ వీడియోస్ వల్ల. 2023 నుంచి 2026 వరకు యూట్యూబ్ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. ఇప్పుడు రోజుకి 1 బిలియన్ గంటల వీడియోలు చూస్తున్నారు వ్యూవర్స్. 2.7 బిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు యూట్యూబ్ కి. ప్రపంచంలో 2వ అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ యూట్యూబ్. గూగుల్ తర్వాత యూట్యూబ్ అతి పెద్ద సెర్చ్ ఇంజిన్ గా ఉంది. అలాగే యూట్యూబ్ కి కాంపిటీషన్ కొన్ని దేశాల్లో టిక్ టాక్ ని బ్యాన్ చేశారు. టిక్ టాక్ అదే విధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ కి బాగా కాంపిటీషన్ గా ఉంది. కానీ యూట్యూబ్ ఎప్పుడూ ఆగిపోలేదు, ప్రతి సవాలును అవకాశంగా మార్చుకుంది. 2005లో 19 సెకండ్ల వీడియోతో ప్రారంభమై 2026లో ఇప్పుడు ప్రపంచాన్ని రూల్ చేస్తున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ఎట్ ప్రెజెంట్ పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, అలాగే మెయిన్ స్ట్రీమ్ యూట్యూబ్ ఛానల్స్, అలాగే శాటిలైట్ యూట్యూబ్ ఛానల్, అలాగే శాటిలైట్ న్యూస్ ఛానల్స్ కూడా యూట్యూబ్ లో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తున్నాయి. అలాగే ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ పెరిగాయి. అలాగే చాలా మంది నిరుద్యోగులు ట్రావెలింగ్ స్టార్ట్ చేసి యూట్యూబ్ లో వీడియోలు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అలాగే కామెడీ వీడియోస్, టెక్ ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్, షార్ట్ మూవీస్. ఇప్పుడు యూట్యూబ్ అనేది సోషల్ మీడియాలో ఒక పెద్ద భాగస్వామిగా మారింది. చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది కామన్ పీపుల్, చాలా మంది
సాధారణ వ్యక్తులు అసాధారణ వ్యక్తులుగా మారారు. ఎవరైనా ఏదైనా టాలెంట్ ఉంటుందంటే యూట్యూబ్ ద్వారా లేదా ఏదైనా సోషల్ మీడియా ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసి తమ టాలెంట్ని చూపించి పెద్ద పెద్ద స్టార్స్ అవుతున్నారు. ఇది యూట్యూబ్ జర్నీ. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.